ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరంతా ఇలా అడ్డదారులు తొక్కుతుంటే ఇక జనాలకి దిక్కేది రక్షణ ఎక్కడా, న్యాయం ఎక్కడ నిలబడుతుంది? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సార్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి సార్. ఆవిడెవరనుకుంటున్నారు? ఎండోమెంట్ ఆఫీసర్. యూనిఫామ్ ని అడ్డు పెట్టుకుని ఇలా చేయడానికి మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? చూడండి మేడం, మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి, గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. మీరిలా లేనిపోని అబండాలు నా మీద వేసి ఇలా పబ్లిక్ గా పోలీస్ పరువు తీయడం కూడా నేరమే. దానికి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. రామా, ఇక్కడ గొడవద్దమ్మా. పదమ్మా, వెళ్దాం. ఉండండి మావయ్య. అరెస్ట్ చేస్తారా నన్ను? నేనెవరో తెలుసా? అయోధ్య లంకర్ రఘురాం గారు తెలుసా? ఆయనకు ఒక కూతురుంది తెలుసా? ఆ కూతుర్ని నేనే. మీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయండి. ఇప్పుడు మా వారు ఎక్కడున్నారన్నది చెప్పకపోతే మా నాన్న వస్తారు. మా నాన్న వస్తే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. పదండి మావయ్య. మా సార్కి జరగరాందేమైనా జరిగిందో మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. వాళ్ళేం చేయలేరు. నువ్వు పదమ్మా. ఈ దెబ్బతో రామలక్ష్మి మన దారికి రావాల్సిందే. మన ఎస్ఐ ఫోన్ చేస్తున్నాడు. సార్, చెప్పు ఎస్ఐ. ఆ రామలక్ష్మి రఘురాం గారి కూతురా? అవును. ఏ? నాకు ఆ విషయం చెప్పనే లేదు మీరు. నేను అరెస్ట్ చేసిన వాడిని మీకు అప్పచెప్పా. రామలక్ష్మి వచ్చి నా భర్త క్షేమంగా తిరిగి రాకపోతే మా నాన్న రఘురాం గారు వస్తారని వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది సార్. అదే జరిగితే పోలీస్ స్టేషన్ ఉంటుంది సార్. పోలీస్ స్టేషన్లో మేముండాం. అక్కడ రఘురామ్ అయితే ఇక్కడ వాసుదేవ్ అయితే ఏంటి? సార్, అది కాదు సార్. ఏం కాదు, నువ్వు కూల్గా ఉండు. దీన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఇంటికి వెళ్ళి నాన్నకు చెప్పాలి మావయ్య. నాన్నని తీసుకురావాలి, లేదంటే ఇన్స్పెక్టర్ మాట వినడు. హలో. హలో రామలక్ష్మి. ఎవరు? నీ భర్త కావాలా? ఎవరు నువ్వు? నా భర్త గురించి మీకెలా తెలుసు? ఇప్పుడు ఎక్కడున్నారాయన? నీ భర్త నీకు కావాలంటే నీకు గుళ్ళో దొరికిన ఆ తామరపత్రం తీసుకొని నా గెస్ట్ హౌస్కి రా. ఎక్కడది? ఈ విషయం ఎవ్వరికి తెలియకూడదు. నువ్వు తామ్రపత్రంతో రాకపోయినా ఈ విషయం మనకు కాకుండా ఇంకెవరికైనా తెలిసినా, మీ నాన్నకి తెలిసినా నీ భర్త బతకడు. లేదు, నేను వస్తున్నాను. రామా, ఎవరమ్మా ఫోన్లో? చెప్తాను మావయ్య, మీరింటికి వెళ్ళండి. ఆయన్ని నేను తీసుకొస్తాను. వాడు ఏ ప్రమాదంలో ఉన్నాడో చెప్పమ్మా. మావయ్య, నన్ను నమ్మండి. ఆయనకి ఎలాంటి ప్రమాదం రానివ్వను. నా ప్రాణం అడ్డు పెట్టైనా ఆయనని తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. వెళ్ళండి మావయ్య. జాగ్రత్తమ్మా. ఏంటి జానకి నువ్వు మాట్లాడేది? పెద్దన్నా, 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 మీరే నన్ను కాపాడాలి, మీరే నన్ను కాపాడాలి. చరు, నాకు దారి చూపించండి పెద్దన్నా, ప్లీజ్ పెద్దన్నా, నన్ను మీరే కాపాడాలి. లేమా చారు, లే, ముందులే. ఏమైందమ్మా? అసలు ఏం జరిగిందంటే
అవునమ్మా, ఏ బిడ్డకి జరగని అన్యాయం జరిగిపోయిందమ్మా. మీ అందరికీ ఇది పద్ధతేనా? ఆ రోజు ఇది కళ్ళు లేంది, భూమికి బరువు, మాకు బరువు, ఇది ఇంకా చావడం మేలని మేం మాట్లాడితే తను తీసుకొచ్చి న్యాయం చేస్తానన్నారు. ఇదేనా ఇదేనా మీరు చేసే న్యాయం? నా కూతుర్ని బలిపశువుని చేశారు. ఇప్పటిదాకా దీనికి కళ్ళే లేవనుకున్నాను, ఇప్పుడు దీనికి సొంతం అనుకున్నది ఏమీ లేదు. భగవంతుడా, మా చారు ఇప్పుడు ఎలా బతకాలి? మా ఆయన పోతే దీన్ని తీసుకెళ్లి తోడుగా పెట్టుకొని బతుకుదామనుకున్నాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దీన్ని ఇంటికి తీసుకెళ్లి నేనేం చేయాలి? ఇద్దరం కలిసి ఏ గంగలోనో దూకాలి. ఇక మాకు చావే చావే శరణ్యం. భగవంతుడా, అక్క, ఎందుకక్క అలా మాట్లాడతావు? ఊరందరికీ న్యాయం చెప్పే బావగారు మన చారుకి మాత్రం అన్యాయం చేస్తారా? ఆ రోజు కూడా చారుకి న్యాయం చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇదిగో ఇప్పుడు ఇలా జరిగింది. ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో ఒక అనర్థం అయితే జరిగిపోయింది. దీనికి బావగారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. నువ్వు బాధపడకక్కా. మా అన్నయ్య గురించి నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎవరు ఎన్ని మాట్లాడినా న్యాయమేంటో ధర్మమేంటో అన్నయ్యకి తెలుసు. మీరు చెప్పాల్సింది చెప్పి ఊరుకోండి. ఎవరు ఎక్కువ తక్కువ మాట్లాడకండి. ఆ, మీరే చెప్పండి బావగారు. మనల్ని నమ్ముకుని మన ఇంటి పట్టున కళ్ళు లేకపోయినా సరే ఈ ఇంట్లోనే ఉంటుంది. అలాంటి ఆడపిల్లని ఈ రోజు ఈ సీను ఇంత అఘాయిత్యం చేశాడు.